మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలం పాత అన్నసముద్రం గ్రామంలో రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. గాలుల ఉధృతికి గ్రామంలో 15 గృహాలు కూలిపోయాయి. పాత ఇళ్ల గోడలు, రేకుల షెడ్లు, పైకప్పులు కూలిపోవడంతో ఆయా ఇళ్లలో ఉన్నవారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పైకప్పులు కూలిన ఇళ్లలో కురిసిన వర్షానికి నిత్యావసర సామగ్రి, బియ్యం తడిసిపోయాయి. కట్టుబట్టలతోనే రోడ్డున పడ్డామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రంతా చిన్నారులు, వృద్ధులు, మహిళలు వర్షంలోనే నిద్ర లేకుండా ఉండిపోయారు. ఇళ్లు కోల్పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని, నష్టపరిహారం ఇవ్వాలని బాధిత కుటుంబాలు కోరాయి. రాత్రి వచ్చిన వాన వర్షం వల్ల మా ఇల్లు అంతా కూలిపోయిందండి. మా నాన్నకి 4 పిల్లలమండి. పొలం లేదు, ఏం లేదు. మా తాత ఇచ్చిన ప్లేస్ వల్ల కట్టించుకొని ఉంటున్నామండి. నలుగురం నైట్ ఎక్కడ పడుకున్నామండి. గదవాని వల్ల రేకులన్నీ వచ్చి కింద పడిపోయాయండి. మాకైతే చాలా భయం వేసిందండి. లేచి బయటికి వెళ్ళిపోయామండి. ఇప్పుడు ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుచున్నామండి. రాత్రి జరిగిన గాలివాన బీభత్సం కారణంగా మా ఇంటి పైన రేకులు కప్పులు వేసిపోవడం జరిగింది. దీనివల్ల మాకు ₹1,00,000 నష్టం జరిగింది. ప్రభుత్వం దీనిని ఆదుకోవాలని కోరుతున్నాము. రాత్రి జరిగిన వర్షానికి, గాలికి మా ఇల్లంతా కూలిపోయింది. మా నాన్నలు నిన్న సాయంత్రం తిరుపతి వెళ్ళారు. ఇంట్లో ఒక్కదాన్ని పడుకొని ఉన్నాం. ఆ ఇల్లు కూలిపోవడం వల్ల నాకు చాలా భయం వేసింది. ప్రభుత్వం నన్ను ఆదుకోవాలని